ఒక 2.5 ఏళ్ల పాప పేరు జాను. చుట్టూరా 40 ఎకరాల పామాయిల్ తోట. ఒకటి కాదు రెండు కాదు 9 రోజులు గడిచిపోయినా కానీ పాపకు సంబంధించి ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. ఏకంగా 300 మంది పోలీసులు, అంతేకాకుండా ఎస్డిఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ చివరికి యాంటీ నక్సల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్చ్ ఆపరేషన్ చేస్తున్నా కానీ పాప గురించి ఒక చిన్న జాడ కూడా దొరకలేదు. ఇదంతా ఒకవైపు ఉంటే పాప వెనుకతలు వెళ్ళిన ఆ పెట్ డాగ్ 4 రోజుల తర్వాత తిరిగి వచ్చి సడన్ గా చనిపోయింది. అయితే అనూహ్యంగా ఇంటి వద్దే కుక్క మృతి చెందడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. అసలు జాను కేసులో ఏం జరుగుతుంది, పాప ఎలా మిస్ అయిపోయింది? ఫ్రెండ్స్, ఈ కాకినాడ జాను మిస్సింగ్ కేసు గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. సో లెట్స్ టేక్ ఎ డీప్ డైవ్ ఇంటూ దిస్ కాకినాడ కేస్. కాకినాడ జిల్లాలో మిస్ అయిన జాహ్నవి ఎక్కడ? చెందిన 2 ఏళ్ల చిన్నారి జాను మిస్సింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందింది. ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 lakh రూపీస్ రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, అది కాకినాడ డిస్ట్రిక్ట్ తూని రూరల్ మండల్లోని సిహెచ్ అగ్రవరం అనే విలేజ్ లో గణేష్ అండ్ భవానీ అనే దంపతులకు 2 పిల్లలు. అందులో పెద్ద పాప పేరే జ్ఞానేశ్వరి, ముద్దుగా జాను అని పిలుస్తున్నారు. ఈ పాపకి 2.5 సంవత్సరాలు ఉంటుంది. సో తనే ఈ కేసులో మిస్ అయిన పాప. చిన్న పాపకి జస్ట్ 6 months ఉంటుంది. వీళ్ళిద్దరూ 40 ఎకరాల పామాయిల్ తోటలో కేర్ టేకర్స్ గా పనిచేస్తున్నారు. ఆ తోట వీళ్లకు కొత్తేమీ కాదు. చాలా ఏండ్లుగా అక్కడే ఒక ఇంట్లో ఉంటూ కేర్ టేకర్స్ గా పనిచేస్తున్నారు. రోజులంతా బానే గడుస్తున్నాయి. కానీ అది 6 జూన్ 2026 శనివారం రోజున మధ్యాహ్నం 11:30 జాను వాళ్ళ నాన్న వెనుకాతలే తోట వైపుకు వెళుతున్నట్టు సీసీ కెమెరాలో కనిపించింది. అది గమనించిన జాను వాళ్ళ నాన్న సరిగ్గా 11:50 పాపను ఇంటికి తీసుకొచ్చి అమ్మకు అప్పగించాడు. తోటలో పని ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సరిగ్గా అదే టైంలో జాను వాళ్ళ అమ్మ చిన్న పాపకు స్నానం చేయిస్తుంది. అంతలోనే జాను డాడీ డాడీ అని అరుస్తూ వాళ్ళ నాన్న వెనుకాతలే తోట వైపుకు వెళ్ళింది. తీసుకెళ్తే నేను ఇంటికాడ పని చేసుకుంటున్నాను సార్, చిన్న అమ్మాయిని చూసుకుంటూ పని చేసుకుంటున్నాను. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చాడు సార్. అది తీసుకొచ్చే టయానికి నేను చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను. 11:30 దాటేసింది సార్ టైం అయితే. అప్పుడు స్నానం చేపిస్తున్నాను. ఇదిగో అమ్మాయిని బుజ్జమ్మని చూసుకో, అలా వెళ్తాను, పని ఉంది అన్నాడు సార్. ఈ అబ్బాయి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో వెనకాలే బండి ఎక్కడం చూసింది సార్, వెనకాలే పారిపోయింది సార్. నా అందరికి వెళ్ళిపోతుంది. కానీ ఈసారి వాళ్ళ నాన్న వెనక్కి తిరిగి చూడలేదు. ఇక్కడే ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగింది. పాప వాళ్ళ అమ్మ జాను వాళ్ళ నాన్నతో వెళ్ళిందని అనుకుంది అండ్ వాళ్ళ నాన్న పాప ఇంటి దగ్గరే వాళ్ళ అమ్మతో ఉందని అనుకున్నాడు. టైం అప్పటికే మధ్యాహ్నం 12:25 అవుతుంది. అంతలోనే గణేష్ కి ఊర్లో ఉండే వీరబాబు అనే ఒక పర్సన్ కాల్ చేసి మీ పాప తోటలోని ఫెన్సింగ్ దగ్గర ఉందని కాల్ చేసి చెప్పాడు. తర్వాత ఊళ్ళో వాళ్ళకి పాప కనిపించిందని వేరే ఊళ్ళోకి వెళ్ళి మీలో చాలా మంది వీరబాబు డైరెక్ట్ గా పాపను తీసుకెళ్లి అమ్మకు అప్పచెప్పుంటే అయిపోతుండే కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వీరబాబు పాపను తీసుకెళ్దామని అనుకున్న టైంలోనే సో పాపతో ఉన్న ఆ పెట్ డాగ్ వీరబాబు వైపుకు చూస్తూ గట్టిగా అరిచింది. భయపడి ఊర్లోకి వెళ్ళిన వీరబాబు తోడుగా ఎవరినైనా తీసుకొచ్చి పాపను అప్పగిద్దామని అనుకున్నాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. వీరబాబు ఊర్లోకి వెళ్ళి వచ్చేసరికి అక్కడ ఉన్న పాప అండ్ పాపతో ఉన్న పెట్ డాగ్ ఇద్దరు కూడా లేరు. కానీ కుక్క అరుస్తుందనే ఉద్దేశంతో నేను దాన్ని పట్టుకునే పాపను తీసుకునే ప్రయత్నం చేయలేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఆ కుక్క ఉందని చెప్పుకొచ్చి వెంటనే అతను గ్రామస్తులు చెప్పానని చెప్తున్నారు. గ్రామస్తుల్లో మరో 3 యువకులు వచ్చి పాపని ఇక్కడ ఉందామని 15 నిమిషాల వ్యవధిలో రావడం జరిగింది. కానీ వచ్చే సమయంలోనే ఈ తోటలో పాప అదృశ్యమైంది. సో ఆ చుట్టుపక్కల పాప కనిపించకపోవడంతో వీరబాబు గణేష్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశాడు. సో గణేష్ పనినంతా పక్కన పెట్టి ఫెన్సింగ్ దగ్గరకు వచ్చి చూశాడు. పాప అక్కడెక్కడా కూడా లేదు. సో వెంటనే విషయం అర్థమైంది, పాప మిస్సింగ్. పాప దగ్గరలోనే ఎక్కడైనా ఉందేమోనని వెంటనే గ్రామస్తులంతా కలిసి 1-2 గంటల పాటు ఆ 40 ఎకరాల తోటనంతా కూడా రెక్కి చేశారు. అయినా కూడా పాప జాడ దొరకలేదు. అప్పుడే వర్షం పడటం స్టార్ట్ అయింది. అయినా కానీ ఆ వర్షంలోనే గ్రామస్తులంతా కలిసి ఆ పాపను వెతకడం స్టార్ట్ చేశారు. ఎంత వెతికిన పాప దొరకకపోవడంతో పిఎస్ కి వెళ్లి మిస్సింగ్ కేసుని ఫైల్ చేశారు. ఈ కేసులో పోలీసులు చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యారు. కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ గారు పాపను వెంటనే వెతకాలని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ని పాస్ చేశారు. పాప మిస్ అయిన రోజే రాత్రిపూట 8 గంటలకు జాను సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. 1 కాదు 2 కాదు దాదాపు 300 మంది పోలీసులతో ఎస్డిఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అంతేకాకుండా యాంటీ నక్సల్ డిపార్ట్మెంట్ వాళ్ళు జాను సర్చ్ ఆపరేషన్ ని స్టార్ట్ చేశారు. 1 కాదు 2 కాదు దాదాపుగా 4 రోజుల పాటు డే అండ్ నైట్ 300 మంది పోలీసులు ఆ తోటనంతా రెక్కి చేసినా కానీ జానుకి సంబంధించి ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు. సరిగ్గా అదే టైంలో ట్యూస్డే రోజు అంటే జాను తప్పిపోయిన సరిగ్గా 4వ రోజున పాప వెనుకాతలే వెళ్లిన పెట్ డాగ్ తిరిగి ఇంటికి వచ్చింది. అందరూ కూడా ఆ పెట్ డాగ్ వైపే చూశారు.
కుక్కతో పాటు పాప కూడా వస్తుందేమో అని అనుకున్నారు, కానీ అలా జరగలేదు. మీడియా విజువల్స్ లో చూస్తే కనుక ఆ పెట్ డాగ్ చాలా వరకు బక్కచిక్కిపోయింది. 4 రోజుల పాటు ఫుడ్ లేకపోవడంతో ఆ కుక్క చాలా వీక్ గా మారిపోయింది. ఆ పెట్ డాగ్ డైరెక్ట్ గా పాప వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి చున్నీని లాగుతూ పక్కనే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ వైపుకు లాగేందుకు ప్రయత్నించింది. కానీ ఇక్కడే జరగకూడనిది ఒకటి జరిగింది. కంటిన్యూస్ గా ఎండలో తిరిగి 4 రోజుల పాటుగా ఫుడ్ లేకపోవడంతో ఆ కుక్క ట్రోమాకు గురయ్యింది. అక్కడే ఉన్న పోలీసులను గ్రామస్తులను చూసి పానిక్ అయ్యింది. మతి స్థిమితం కోల్పోయి ఎవరైతే దగ్గరికి వస్తున్నారో వాళ్ళను చూసి అరుస్తూ తిరిగి ఫారెస్ట్ వైపుకు వెళ్లిపోయింది. సో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కుక్క కరిచిన ఆ చున్నీని కట్ చేసుకొని ఒక శాంపుల్ గా కవర్ లో పెట్టుకున్నారు. కవర్ లో కనిపిస్తున్నటువంటి క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ లో ఇప్పుడు ప్రస్తుతం దాని ఆధారంగా ఆ కుక్క రావడం, దాని యొక్క స్మెల్ అన్ని కూడా ఆ యొక్క దాని ప్రకారంగా కూడా మళ్ళీ దాని కుక్క ఏ విధంగా వెళ్ళింది అనేది కూడా, ఎందుకంటే జానుతో చివరి వరకు ఉన్నది ఆ కుక్క మాత్రమే. సో కుక్క సలైవలో ఏదైనా దొరికితే దానిని ట్రేస్ చేయొచ్చని అనుకున్నారు. సో వెంటనే పోలీసులు డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ చేసిన కుక్కలను రంగంలోకి దింపారు. దాని మెడ భాగానికి జీపీఎస్ ట్రాకర్ ని అమర్చి శాంపుల్ గా ఉన్న ఆ చున్నీని స్మెల్ చేయించారు. వెంటనే కుక్క తోట వైపుకు పరిగెత్తింది. అలా ఆ కుక్క దాదాపుగా 300 మీటర్ల వరకు పరిగెత్తి ఆగిపోయింది. మేబీ ఆ స్మెల్ ట్రేసెస్ అక్కడి వరకే ఉన్నాయేమో. పోలీసులు అక్కడి నుంచి చుట్టూరా ఉన్న ప్లేస్ అంతా కూడా రెక్కిచ్చేశారు. డ్రోన్లు ఎగరేశారు అండ్ హై విజువలైజ్డ్ కెమెరాస్ ను కూడా వాడారు. కానీ ఎక్కడ కూడా ఒక్క చిన్న క్లూ దొరకలేదు. దురదృష్టవశాత్తు అప్పుడే వర్షం పడటం స్టార్ట్ అయింది. వర్షం పడటంతో కెమెరా విజువల్స్ అంతా బ్లర్ గా మారిపోయింది. డ్రోన్ ఎగరేయడం కూడా కష్టంగా మారింది. సో చేసేదేమీ లేక పోలీసులు నడుచుకుంటూ అక్కడున్న ప్లేస్ అంతా కూడా రెక్కి చేశారు. కానీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. వర్షం పడటంతో పోలీసులకు క్లూ దొరకడం చాలా కష్టంగా మారింది. జాను వాళ్ళ పేరెంట్స్ చెప్పిన దాని ప్రకారంగా జాను మెట్లు ఎక్కాలన్నా చేతుల సాయంతో ఎక్కుతుందంట. నడవటం కూడా సరిగ్గా రాని ఒక 2.5 ఏళ్ల పాప తోటనంతా దాటుకొని పక్కనే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళటం అంటే నెక్స్ట్ ఇంపాసిబుల్ అని చెప్పాలి. అక్కడే ఉన్న గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారంగా ఆ ఫారెస్ట్ లో పులి సంచారం అనేదే లేదు. ఒకవేళ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న ఏవైనా జంతువులు జాను మీద అటాక్ చేసుంటే జానుకి సంబంధించిన చినిగిపోయిన బట్టలు దొరకాలి, కానీ అవేవి దొరకలేదు. అంతేకాకుండా బ్లడ్ శాంపుల్స్ అయినా ఉండాలి, కానీ బ్లడ్ శాంపుల్స్ కూడా లేవు. అలాంటప్పుడు పాప ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకవేళ నిజంగానే యానిమల్ అటాక్ జరిగి ఉంటే పాపతో ఉన్న పెట్ డాగ్ తప్పకుండా అటాక్ చేసేది. ఆ ప్రాసెస్ లో డాగ్ కి కూడా ఎంతో కొంత డ్యామేజ్ జరిగేది. కానీ 4 రోజుల తర్వాత తిరిగి వచ్చిన ఆ పెట్ డాగ్ బాడీ పైన ఎలాంటి డ్యామేజెస్ లేవు. అంటే ఇలాంటివేవి జరగలేదని చెప్పాలి. మరి యానిమల్ అటాక్ కూడా జరిగినప్పుడు జాను ఎక్కడికి వెళ్ళుండొచ్చు? ఇదంతా గమనించిన పోలీసులు జానుని తప్పకుండా ఎవరో కిడ్నాప్ చేశారన్న క్లారిటీకి అయితే వచ్చారు. ఈ కేసులో ఉన్న ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇంత పెద్ద పామ్ ఆయిల్ తోటలో ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. సో కిడ్నాప్ చేసే వాళ్ళకి ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పాలి. పోలీసులు కిడ్నాపింగ్ ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. ఆ ఫెన్సింగ్ ని దాటుకొని పక్కనే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ కి దగ్గరలో ఒక జీడి మామిడి తోట ఉంది. అక్కడ రెగ్యులర్ గా కొంతమంది నాన్ లోకల్స్ వాళ్ళు వచ్చి కింద పడిపోయి ఉండే జీడిపిక్కలను ఏరుకొని మార్కెట్లో కేజీల లెక్కన అమ్ముకుంటారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు అక్కడ జీడిపిక్కలు ఏరుకోవడానికి వచ్చే వర్కర్స్ల లిస్టుని ప్రిపేర్ చేశారు. పాప తప్పిపోయిన రోజు ఆ వర్కర్స్ లోంచి ఎవరైనా జానుని చూసారా లేదా, అంతేకాకుండా రెగ్యులర్ గా వచ్చే వర్కర్స్ లో ఎవరైనా ఆ రోజు మిస్ అయ్యారా అనే కోణంలో దర్యాప్తుని చేస్తున్నారు. ఇదంతా ఒకవైపు ఉంటే జాను తల వెంట్రుకలు ఆ ఫెన్సింగ్ ని అంటుకొని కనిపించాయి. అంతేకాకుండా జానుతో ఉన్న కుక్క వెంట్రుకలు కూడా అక్కడ కనిపించాయి. సో అక్కడి నుంచి జాను వెళ్ళడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పక్కనే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లోకైనా వెళ్ళాలి, లేకుంటే అక్కడి నుంచి ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండాలి. ప్రజెంట్ పోలీసులు దీనిపైన కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ ని కొనసాగిస్తున్నారు. వీడియో స్టార్టింగ్ లోనే చెప్పినట్టు 4వ రోజు అడవిలోకి వెళ్లిపోయిన కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. కానీ ఈసారి పోలీసులు ఆ కుక్కను బంధించి ఒక చెట్టుకి కట్టేశారు. అంతేకాకుండా ఆ కుక్క బిహేవియర్ ని అబ్జర్వ్ చేశారు. కేవలం 2 రోజుల్లోనే కుక్క బిహేవియర్ లో చాలా చేంజెస్ కనిపించాయి. ఒకవేళ కుక్క సడన్ గా ఎలాంటి మూవ్మెంట్ ఇచ్చినా కానీ దానిని ట్రాక్ చేసేందుకు జీపీఎస్ ట్రాకర్ ని నెక్ కి అంటించారు. ఇదంతా పక్కన పెడితే పోలీసులు జాను వాళ్ళ పేరెంట్స్ పర్సనల్ లైఫ్ లో ఎలాంటి ఇష్యూస్ అయినా ఉన్నాయా అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గణేష్ అండ్ భవానీది లవ్ మ్యారేజ్. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎవరితోనైనా శత్రుత్వం కానీ గొడవ జరిగిందా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గణేష్ పోలీసులతో చెప్పిన దాని ప్రకారంగా కారు విషయంలో ఒక వ్యక్తితో గొడవ జరిగిందని చెప్పాడు. కానీ ఆ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అయిపోయిందని చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన ఆ పెట్ డాగ్ విచిత్రంగా బిహేవ్ చేస్తూ 2 రోజుల తర్వాత సడన్ గా చనిపోయింది. అయితే అనూహ్యంగా ఇంటి
వద్దే కుక్క మృతి చెందడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో మెయిన్ ఎవిడెన్స్ గా ఉన్న కుక్క చనిపోవడంతో పోలీసులకు ఈ కేసులో చాలా పెద్ద బ్రేక్ పడింది. అంతేకాకుండా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్వెస్టిగేషన్ ని మరింత ఫాస్ట్ చేయాలని ఆర్డర్ పాస్ చేశారు. ప్రజెంట్ పోలీసులు చెప్పిన దాని ప్రకారంగా ఎవరైతే పాప జాడను చెబుతారో వాళ్లకు 1 లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 lakh rupees రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని మీడియాలో వైడ్ గా సర్క్యులేట్ చేయండి అని. అంతేకాకుండా ఎవరైతే ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తారో వాళ్ళ గురించి గోప్యంగా ఉంచుతామని, వాళ్లకు సంబంధించిన డీటెయిల్స్ బయట పెట్టమని చెప్పారు. గైస్, వీలైనంత వరకు ఈ వీడియోని కాకినాడ ఏరియాకు చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు షేర్ చేయండి. మీరు అలా చేయడం వల్ల పాప ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకోండి.